భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి? కొత్త సినిమాలు ఒప్పుకుంటారా లేదంటే ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి సైలెంట్ గా పక్కకి తప్పుకుంటారా? ఈ రెండు కాదంటే ప్లాన్ బి ఏదైనా సిద్ధంగా ఉందా? చూస్తుంటే పవన్ ప్లాన్ సి కూడా సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఎప్పటి నుంచో చెప్తున్న మాటను ఉస్తాద్ తర్వాత అప్లై చేస్తున్నారు. అదేంటో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం రండి. ఓజీ తర్వాత సినిమాలపై పవన్ కళ్యాణ్ అప్రోచ్ మారిపోయింది. అంతకుముందు సినిమాలంటే పెద్దగా ఆసక్తి లేదనేవారు. కానీ ఓజీకి వచ్చిన రియాక్షన్స్ చూశాక సీక్వెల్ ప్రీక్వెల్ చేస్తానని మాటిచ్చారు. కాకపోతే అదిప్పుడే ఉండకపోవచ్చు. అందుకే సుజిత్ కూడా నానితో సినిమా కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తున్నారు పవర్ స్టార్. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ పై భారీ అంచనాలున్నాయి. ఇందులో పవన్ పోర్షన్ ఎప్పుడో పూర్తయిపోయింది. 2026 సమ్మర్లో ఉస్తాద్ వస్తున్నాడు. దీని తర్వాత హీరోగానే కాదు, నిర్మాతగాను బిజీ అవ్వాలి అనేది పవన్ ప్లాన్. ఎలాగూ రాజకీయాల్లో బిజీగానే ఉంటారు జనసేనాని. ఎప్పటినుంచో ఉన్న ప్రొడక్షన్ హౌస్లో వేగం పెంచేస్తున్నారు పవర్ స్టార్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పై సినిమాలు నిర్మించబోతున్నారు. గతంలోనే దీనిపై హింటు వచ్చినా ఇప్పుడిదే అంశంపై అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే కొన్ని కథలు ఫైనల్ అయ్యాయని తెలుస్తోంది. గతంలో పవన్ తో బ్రో సినిమా నిర్మించారు టీజీ విశ్వప్రసాద్. హీరోగా నటించినా నటించకపోయినా నిర్మాతగా ఉంటానని ఎప్పుడో చెప్పారు పవన్. ప్రొడక్షన్ అయితే తనే ఉండాల్సిన పని లేదు కాబట్టి అటువైపు అడిగేస్తున్నారు పవన్. గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో సర్దార్ గబ్బర్ సింగ్ తో పాటు త్రివిక్రమ్తో కలిసి నితిన్ చల్మోహన్ రంగాను నిర్మించారు పీకే. మొత్తానికి నటుడు రాజకీయమే కాకుండా నిర్మాతగా ప్లాన్ సి సిద్ధంగా ఉంచుకున్నారు పవర్ స్టార్. అల్లు అర్జున్ తమిళ దర్శకుల వైపు వెళ్తున్నారా? తెలుగులో ఇంతమంది దర్శకులు క్యూలో ఉన్నా కూడా అటువైపే బన్నీ అడుగులు పడ్డానికి రీజన్స్ ఏంటి? ఆల్రెడీ అట్లే సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాకి ఓకే చెప్పేశారు బన్నీ. అంతా అనుకున్నట్టుగానే లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్ సెట్ అయింది. మరి దాని డీటెయిల్స్ ఏంటి? సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది? పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఆలోచించే విధానం మొత్తం మారిపోయింది. ఇప్పటి వరకు తెలుగు దర్శకులతోనే పనిచేసిన ఈయన కొన్నాళ్లుగా తమిళ దర్శకులపై ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అట్లే సినిమా ఆల్రెడీ సెట్స్ పై ఉంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈలోపే మరో తమిళ దర్శకుడితో సినిమాని లాక్ చేశారు బన్నీ. అట్లే సినిమా సెట్స్ పై ఉండగానే త్రివిక్రమ్ సినిమాని కన్ఫర్మ్ చేశారు అల్లు అర్జున్. కాకపోతే ఇది మైథాలజీ సబ్జెక్ట్ కావడంతో అనుకున్న దానికంటే కాస్త లేట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈలోపు వెంకీతో ఆదర్శ కుటుంబం పూర్తి చేసుకుంటున్నారు గురూజీ. ఆ తర్వాత బన్నీతో సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఇదంతా జరగడానికి కనీసం 7 ఏడాదిన్నర అవుతుంది. అట్లీ తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉంటుందనుకున్న వేళ సడన్ గా లోకేష్ కనగరాజ్ సీన్లోకొచ్చారు. కూలీ తర్వాత ఈయన నెక్స్ట్ సినిమాపై కన్ఫ్యూజన్ ఏర్పడింది. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా బన్నీతో ఖతర్నాక్ ప్రాజెక్ట్ ని లాక్ చేసుకున్నారు ఈ దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే ఈ సినిమాను కేవలం 120 రోజుల్లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు లోకేష్. మామూలుగానే తన సినిమాల్ని చాలా ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నారు లోకేష్ కనగరాజ్. బన్నీ సినిమాని కూడా ఆగస్టులో మొదలుపెట్టి డిసెంబర్ నాటికి షూట్ పూర్తి చేసి సమ్మర్ 2027 రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అన్నీ కుదిరితే అట్లీ కంటే ముందే ఈ సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉండబోతోంది. మొత్తానికి అల్లు అర్జున్ ప్లానింగ్ అదిరిపోయింది. ఏ ముహూర్తంలో టాక్సిక్ సినిమా టీజర్ విడుదలైందో తెలియదు కానీ అప్పటి నుంచి యష్ అండ్ టీంకు ఒక్కటే మ్యూజిక్. నాన్ స్టాప్ కాంట్రవర్సీలు విమర్శలతో బుర్రా హీట్ ఎక్కిపోతుంది వాళ్ళందరికీ. మరి అది సినిమాకు ప్లస్ అవుతుందా లేదంటే మైనస్ అవుతుందా? మార్చి 19న రాబోయే టాక్సిక్కు ఈ వివాదాలు ఇబ్బంది పెట్టబోతున్నాయా? అసలు ఏం జరుగుతోంది ఈ సినిమా గురించి? కేజీఎఫ్ సినిమాతో యష్కొచ్చిన క్రేజ్ అంతా టాక్సిక్ మరొక రకంగా మార్చేస్తోంది. యాక్షనే కాదు, మనోడు రొమాన్స్లోనూ కింగే అంటున్నారు టాక్సిక్ టీజర్ చూశాక. రాకింగ్ స్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం మావాడేంటి మరీ ఇలా పచ్చిగా రెచ్చిపోయాడు అంటున్నారు. ఇక కర్ణాటకలో మహిళా సంఘాలు, లాయర్లైతే యష్ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. టాక్సిక్ టీజర్లో ఉన్న సీన్స్ పైనే అసలు కాంట్రవర్సీ అంతా రేగుతోంది. ఆల్రెడీ సిబిఎఫ్సికి లెటర్ కూడా వెళ్ళింది. ఇలాంటి టీజర్కి సెన్సార్ ఎందుకు లేదనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇదంతా ఇలా ఉంటే తాజాగా టాక్సిక్ లో ఆ సీన్స్ చేసిన హాలీవుడ్ నటి బీట్రీచ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారు. సోషల్ మీడియా రచ్చ తట్టుకోలేక అకౌంట్నే మూసేశారేమే. ఈ సినిమా తెరకెక్కిస్తున్నది లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్. పైగా ఇందులో నయనతార, హ్యూమా ఖురేషి, కియారా అడ్వాణి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి ఫీమేల్ స్టార్స్ ఉన్నారు. ఇంతమంది స్టార్స్ ఉన్నా మూవీ ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం కాస్త విచిత్రంగానే ఉంది. మరి ఈ కాంట్రవర్సీలు సినిమాని ఒడ్డున పడేస్తాయో లేదంటే ముంచేస్తాయో మార్చి 19నే తేలనుంది. నాని దర్శకులకి బ్రేక్ వస్తుందా? బ్రేక్ అంటే మీరనుకుంటున్న కెరీర్ బ్రేక్ కాదండోయ్, గ్యాప్.
ఎందుకో తెలియదు కానీ నానితో సినిమా చేసిన తర్వాత దర్శకులకి తెలియకుండానే 3-4 ఏళ్ల గ్యాప్ వచ్చేస్తుంది. ఆఫర్స్ లేవని కాదు, ఉన్నాయి, కానీ గ్యాప్ ఎక్కువైపోతుంది. అదేంటో మరి హిట్ కొట్టి ఈ గ్యాప్ వస్తుంది వీళ్ళకి. దీనిపై ఒక లుక్ వేద్దాం రండి. నాని సినిమా అంటే హిట్ బొమ్మ అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. అయితే ఆయనతో పనిచేసిన దర్శకులు మాత్రం తెలియకుండానే బ్రేక్ తీసుకుంటున్నారు. కావాలంటే చూడండి, హాయ్ నాన్నతో హిట్ కొట్టిన శౌర్య తన రెండో సినిమాని ఇప్పటికీ ప్రకటించలేదు. రామ్ చరణ్తో సినిమా అన్నారు కానీ కన్ఫర్మ్ అయితే కాలేదు. 2 ఏళ్లుగా వెయిటింగ్లోనే ఉన్నారు శౌర్య. నానితోనే శౌర్య మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సరిపోదా శనివారం వచ్చి 1.5 ఏళ్లున్నర అవుతున్నా నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు వివేకాత్రేయ. ఆ మధ్య రజనీకాంత్కి కథ చెప్పినా అది వర్కౌట్ అవ్వలేదు. ఇక రాహుల్ సంకృత్యాన్ సైతం శ్యామ్ సింగ్ రాయ్ తర్వాత 3 ఏళ్ల గ్యాప్ తీసుకుని ఈ మధ్యే విజయ్ దేవరకొండ సినిమాని స్టార్ట్ చేశారు. ఎవరి వరకు ఎందుకు, నానితో ప్రస్తుతం సినిమా చేస్తున్న శ్రీకాంత్ ఓదెలకు సైతం గ్యాప్ తప్పట్లేదు. 2023 సమ్మర్లో దసరాతో వచ్చిన ఈయన 2026 మార్చి 26కి ప్యారడైజ్తో రాబోతున్నారు. అంటే 3 ఏళ్ల గ్యాప్ అన్నమాట. నెక్స్ట్ సుజీత్తో సినిమా చేయబోతున్నారు ఈ న్యాచురల్ స్టార్. ఈయన 10 ఏళ్లలో చేసింది రన్ రాజా రన్, సాహో, ఓజీ మాత్రమే. అవకాశాలు రాక బయట చాలా మంది డైరెక్టర్స్ వేచి చూస్తూ ఉన్నారు. అలాంటిది ప్లాఫ్లో ఉన్నప్పుడు పిలిచి బంగారం లాంటి ఆఫర్స్ ఇచ్చినా కూడా చేతుల నాశనం చేసుకుంటూ ఉన్నారు కొంతమంది డైరెక్టర్స్. ఆల్రెడీ ప్లాఫ్ వచ్చిన అవకాశం కూడా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు వీళ్ళంతా. మరికొందరేమో ప్లాఫ్లో ఉన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్తో సత్తా చూపించడానికి రెడీ అయిపోతున్నారు. స్కంద లాంటి డిజాస్టర్ తర్వాత బోయపాటికొచ్చిన బంగారం లాంటి అవకాశం అఖండ 2. ఆకాశమంత అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాలయ్యకి ఊహించని షాక్ ఇచ్చింది. స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారనుకుంటే ఈ సినిమాతో అనుకోని ఫ్లాప్ చూడాల్సొచ్చింది బోయపాటికి. అంతేకాదు, వరుస విజయాల బాలయ్య జోర్కి బ్రేక్ వేసింది కూడా అఖండ 2నే. మారుతి సైతం ఫ్లాపుల్లో ఉన్నా ఆయన్ని నమ్మి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఆఫర్ ఇచ్చారు. కానీ రాజాసాబ్తో రెబల్ ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు మారుతి. సంక్రాంతి రేసులో మొదటగా వచ్చిన ఈ సినిమా అంచనాలు అందుకోవడంలో వెనుకబడింది. కిషోర్ తిరుమల సైతం భర్త మహాశైలకు విజ్ఞప్తితో రవితేజకు బెటర్ సినిమానిచ్చినా తన మార్క్ రైటింగ్ అయితే చూపించలేదు. గోల్డెన్ ఛాన్స్ వచ్చినా నిలబెట్టుకోలేకపోతున్నారు ఈ దర్శకులు. తాను ఈ లిస్టులో చేరను అంటున్నారు హరీష్ శంకర్. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా ఉస్తాద్ భగత్ సింగ్ తో ఆఫర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. సమ్మర్లో రిలీజ్ కాబోతోంది ఈ సినిమా. అలాగే పూరి జగన్నాథ్ సైతం విజయ్ సేతుపతి సినిమాతో కంబ్యాక్ ఇస్తానంటున్నారు. మరి వీళ్లైనా ఇచ్చిన అవకాశం వాడుకుంటారో లేదో చూడాలి. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉన్నది టీవీ9.